ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొక ప్రభు దినాన ఈ రీతిగా ప్రభు పాద సన్నిధిలో మనం చేరవచ్చి దేవుని వాక్యాన్ని మనమందరము కలిసి ధ్యానం చేయడానికి, దేవుని వాక్య జ్ఞానాన్ని మనం పొందుతూ అదే సమయంలో ఆత్మీయంగా మనము ఉజ్జీవపరచబడడానికి, బలపరచబడడానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కోసమై మన వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్న వాక్య భాగముల నుండి ఇతను కూడా మరికొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకొని ప్రభు కృప మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాం. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతున్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనము గత కొంతకాలంగా ఆదికాండం 49వ అధ్యాయంలో దేవుని మహాకృప చేత ప్రేరేపించబడి తన కుమారుల విషయమైన సంగతులు ప్రవచన రీతిగా చెప్పిన యాకోబు పలికిన మాటలను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యూదా గురించిన సంగతులు ఇది మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో ఉన్నాయి. 8వ వచనం నుండి 12వ వచనాల వరకు యూదాను గురించిన ప్రవచనాలు యాకోబు పలికినట్లుగా మనం చూస్తాం. మోసగాడైన యాకోబును దేవుడు తన మహాకృప చేత ప్రవక్తగా దేవుడు చేశాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో తమ జీవితాన్ని సమర్పించుకొని, తమ పాప జీవితాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో కిన్నులై ఆయనకు తమ జీవితాలు అప్పచెప్తారో వారిని దేవుడు సమూలంగా మార్చగలడు అనే సంగతికి నిదర్శనంగా యాకోబు జీవితం మనము గమనించగలం. యాకోబు మోసగాడే, కానీ ఎబ్బేకు రేవు దగ్గర తన జీవితాన్ని ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకొని తాను పోరాడి గెలిచిన వాడుగా ఉన్న కారణం చేత యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేలును దేవుడు ప్రవక్తగా స్థిరపరిచినట్లుగా మనము లేఖనాలను బట్టి గమనించగలుగుతున్నాం. తన కుమారుడైన 4వ కుమారుడైన యూదాను గురించి యాకోబు పలుకుతూ దేవుని ఆత్మ ప్రేరేపణ చేత అనేక సంగతులు తాను తెలియజేశాడు. వాటిని వరుసగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. గత ప్రభు దినాన షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అనే మాటను ఆధారం చేసుకొని ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించిన సంగతులు మనం తెలుసుకోవడానికి ప్రభు వారు కృపను చూపించారు. షిలోహు వచ్చే వరకు అనగా సమాధానకర్త అయిన, శాంతి ప్రదాత అయిన యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన వస్తాడో అప్పుడు భూమి మీద నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుందని, అతడు రాజ్యాధికారం చేసేవాడుగా ఉంటాడని, రాజ్య స్థాపన చేసేవాడుగా ఉంటాడనే సంగతులు గత ప్రభు దినాన మనం వినగలిగాం. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని దిగి వస్తాడని ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో చాలా మనకు కనబడతాయి. ఆ ప్రవచనాలను అంటిపెట్టుకొని ఆ ప్రవచనాల మీద ఆధారపడి దేవుని వాగ్దానం నమ్మి దేవుని ప్రజలను ఇశ్రాయేలు మెస్సియా కొరకు ఎదురు చూశారు. వారు ఎదురు చూసిన రీతిగానే ప్రభు వారు మానవ రూపిగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. అయితే ఇశ్రాయేలు వారు అనుకున్నట్టుగా భూ సంబంధమైన అక్షరార్థమైన రాజ్యాన్ని యేసు ప్రభు వారు స్థాపించలేదు, కానీ ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని తాను మొదట స్థాపించడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన రాజ్యం అనగా సంఘముల గురించిన ప్రస్తావన పాత గ్రంథంలో ప్రవచన రీతిగా మనకు కనబడదు, కానీ దేవుడు దాన్ని మర్మముగా ఉంచి ఆ కార్యాన్ని తాను తన సొంత ఆలోచన చేత జరిగించినట్లుగా మనం చూడగలం. ఎందుకు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని దేవుడు మొదట స్థాపించడానికి ఇష్టపడ్డాడంటే, తాను స్థాపించబోయే భూ సంబంధమైన తన రాజ్యంలో ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడతారో, ఎవరైతే నీతిమంతులుగా చేయబడతారో వారికే ప్రవేశం ఉంటుంది కనుక దేవుడు మొదట మానవులందరినీ నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధపరచడానికి సంకల్పించి మొదట ఆ రీతిగా ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని తాను స్థాపించిన వాడుగా ఉన్నాడని
గతంలో మనము దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకోగలిగాం. ఇది నాన్న మరికొన్ని సంగతులు ఆయన రాజ్యాన్ని గురించి మనం చూడబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మీరందరూ ఆలోచించవలసిందిగా దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. మనం చదువుకున్న 11, 12, 13 వచనాల్లో, ఆ తర్వాత 10వ వచనంలో కూడా దేవుని రాజ్యం యొక్క సంగతులు మనం చూస్తూ ఉన్నాం. యూదా సంగతులు లేకపోతే యూదా భవిష్యత్తును గురించి యాకోబు పలికిన మాటలు మనం గమనించగలుగుతున్నాం. యూదా వంశావళిలో వచ్చిన రాజులు ఈ రీతిగా నిత్యమైన రాజ్యాన్ని వారు స్థాపించిన వారుగా లేరు. దావీదు రాజ్యం కూడా అది కొద్ది కాలం ఉంది. ఆ తర్వాత సొలొమోను రాజ్యం కూడా కొద్ది కాలం ఉంది. అయితే ఈ మాటలు ప్రవచన రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థాపించబోయే నిత్య రాజ్యాల గురించిన సంగతులుగా మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన ఆత్మ సంబంధ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ఆత్మ సంబంధ రాజ్యంలో ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ చేర్చబడిన వారుగా ఉన్నారు. అనగా సంఘములో మనం చేర్చబడ్డాం. దేవుని పిల్లలుగా పరిశుద్ధతను కలిగి ఆయన రాకడ కొరకై నిరీక్షణ కలిగి మన జీవిత యాత్రను మనం కొనసాగించగలుగుతున్నాం. ఏ నిరీక్షణతో అయితే ప్రభు వారిని మనం అంగీకరించి ఆయన కృపలో భద్రపరచబడి సాగుతున్నామో ఆ నిరీక్షణ నెరవేర్చబడే కాలం అది సమీపంగా ఉంది. యేసు ప్రభు వారు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అంతకంటే ముందుగా చాలా సంఘటనలు జరగవలసి ఉంది. ఆ సంఘటనలు ఏంటో నేను వరుసగా తెలియజేస్తున్నాను. దయచేసి ఆ సంగతులందరూ మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనం చదువుకున్న 10, 11, 12 వచనాల్లో దేవుడు స్థాపించబోయే నిత్య రాజ్యమును గురించిన సంగతులు మనం చూస్తాం. 10వ వచనంలో అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఇది యేసు ప్రభు వారు స్థాపించబోయే తన నిత్య రాజ్యాల గురించిన ప్రవచనమైన సంగతులుగా మనం గమనించగలం. యేసు ప్రభు వారు అనగా దేవాది దేవుడు ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే సంగతిని లేఖనాల్లో మనము చూడగలం. దానియేలు గ్రంథం తెరవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు దానియేలు ద్వారా పలికించిన ఆ శ్రేష్టమైన సంగతులు మనం చూడగలం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు తాను కలిగిన కలకు భావాన్ని చెప్పే సందర్భంలో కలను దాని యొక్క భావాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపించగా దానియేలు రాజు సముఖములో ఉండి ఆ కల భావాన్ని వివరిస్తూ తాను ఆ సంగతిని తేటతలం చేసినట్లుగా మనం చూడగలం. గమనించండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనము గమనించవలసిన సంగతి ఏంటంటే 37వ వచనం, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఇక్కడ నెబుకద్నెజరు రాజరికము గురించి అక్కడ రాయబడిన సంగతిని మనం గమనిస్తా ఉన్నాం. నెబుకద్నెజరు రాజుగా ఉండి తాను రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులు నెబుకద్నెజరుకు దేవుడు కలలో చూపించినట్లుగా మనము ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఆ సంగతులు దర్శన రీతిగా నెబుకద్నెజరు పొందగా వాటి యొక్క వివరణ తన సేవకుల ద్వారా దేవుడు వివరించడానికి ఇష్టపడిన వారుగా మనం చూస్తాం. ఎందుకంటే దానియేలు దేవుని వాక్య సంగతుల విషయంలో, దైవ సంబంధమైన సంగతుల విషయంలో ఎంతగానో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయంలో మనసు పెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రవచనాల విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్న కారణం చేత దానియేలుకు ఆ సంగతులన్నీ బయలుపరచడానికి దేవుడు ఇష్టపడిన వాడుగా ఉన్నాడన్న సంగతి ఈ సందర్భంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 44వ వచనం చదువుదాం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములంటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. 45వ వచనం కూడా చదువుదాం. చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. ఈ భాగంలో నమ్మదగిన భావం, కల నిశ్చయం, అది యథార్థమైనది. ఆ కళ యొక్క భావం కూడా నమ్మదగిన భావం. అంటే ఈ మాటలు వింటున్న మనం కూడా ఇది తప్పకుండా నమ్మవలసినది. నిజంగా దేవుడు ముందుగానే పూర్వకాలంలోనే
భవిష్యత్తులో తాను స్థాపించబోయే నిత్య రాజ్యాల గురించిన సంగతిని తాను దానియేలు చేత బయలుపరిచినట్లుగా మనం చూడగలం. మనం చదువుకున్న 44వ వచనంలో ఆ రాజుల కాలంలో అక్కడ ప్రతిమ గురించిన సంగతులు కనబడతాయి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు గురించి, దాని రొమ్ము గురించి, దాని నడుము గురించి, ఆ తర్వాత పాదముల వరకు వివరణ చెప్పుకున్న తర్వాత అది రాజుల కాలాన్ని సూచించేదిగా ఉంది. ఆ వివరాల్లోకి మనం వెళ్ళటం లేదు, కానీ ఆ చివరి జరిగిన సందర్భాన్ని, ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు స్థాపించబోయే ఒక నిత్యమైన రాజ్యాన్ని గురించిన ప్రవచనం ఈ వచనాల్లో చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాజ్యము దేవుడు స్థాపించే రాజ్యం. ఈ రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదు. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఈ సంగతులన్నీ దేవుడు తాను స్థాపించబోయే నిత్య రాజ్యం గురించిన సంగతులు. మిగతా రాజ్యాలన్నీ అవి లయమైపోతాయి. భూలోకంలో ఉన్న మనుష్యులు స్థాపించిన ఏ రాజ్యమైనా అది లయమైపోతుంది. దేవుడు స్థాపించే రాజ్యమే అది నిత్యమైన రాజ్యముగా ఉండబోతుంది. అది దేవుడు స్థాపించే రాజ్యం. అంత మాత్రం కాదు, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఇప్పుడు మనం చూస్తున్న రాజ్యాలు అవి తాత్కాలికమైన రాజ్యాలు. అవి కొంతకాలం ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కానీ దేవుడు స్థాపించే రాజ్యం అది నిత్యమైన రాజ్యం. దానికి నాశనము కలగదు. అందుకోసమే మనం చదువుకున్న ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. పై వచనంలో పై లైన్ లో యూదా యుద్ధం నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. నిత్యము రాజరికం చేసే దైవ రాజ్యాన్ని గురించిన, యేసు ప్రభువు రాజ్యాన్ని గురించిన సంగతులు ప్రవచన రీతిగా ఈ రీతిగా చెప్పబడ్డాయి. అంత మాత్రమే కాదు, మరియతో దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఈ ప్రవచనాన్ని ఈ రీతిగా మనం చూడగలం. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయంలో కన్యకైన మరియతో దేవుడు తన దూత అయిన గబ్రియేలును పంపించి మాట్లాడుతున్న సందర్భాల్లో ఈ సంగతిని దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 31వ వచనం నుండి 33 వరకు చదువుకుంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. తెరిచారా? లూకా సువార్త మొదటి అధ్యాయం 31వ వచనాన్ని చదివాను, 32వ వచనం చదువుతున్నాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఈ భాగంలో మరియకు కూడా గబ్రియేలు చెప్తున్న మాటను మనం గమనించాలి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. అంటే ఎవరికి ఇచ్చును? కుమారుని యేసు ప్రభు వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు స్థాపించే రాజ్యం అది అంతము లేని రాజ్యం అని ఈ వచన భాగాల్లో కూడా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యేసునందు విశ్వాసం ఉంచిన వారుగా, ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారముగా, కొనబడిన సంఘముగా, ఆయన చేత పరిశుద్ధులుగా చేయబడిన వారముగా మన నిరీక్షణ ఏంటంటే మనము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నాం. ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. భూమి మీద రాజ్య స్థాపన అనేది ప్రాముఖ్యంగా ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానముగా, శ్రేష్టమైన వాగ్దానముగా లేఖనాల్లో మనం చూడగలం. అదే సమయంలో సంఘముగా దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధులు కూడా ఆ రాజ్యములో పాలుపంపులు పొందుతారని దానియేలు గ్రంథంలోనే ఆ సంగతిని మనం చూడగలం. ఒకసారి అదే దానియేలు గ్రంథం తెరిచి అందులో 7వ అధ్యాయంలో ఒక మాటను మనం ఈ రీతిగా గమనిద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాటను కూడా ఈ రీతిగా మనం చూడగలం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారు యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. ఇక్కడ మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు అన్న మాట మనం గమనించవలసిన మాట. అంత మాత్రం కాకుండా 27వ వచనాన్ని కూడా మనం చదివితే,
ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయునని చెప్పెను. ఈ భాగంలో రాజ్యము నిరంతరము నిత్యం ఉంటుందని, ఆ రాజ్యములో పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారని, ఆ రాజ్యములో పరిశుద్ధులు ఆ రాజ్యము చేసేవారుగా ఉంటారని ఈ వచనాల్లో మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి దేవుడు భూమి మీద స్థాపించబోయే అక్షరార్థమైన రాజ్యాన్ని గురించి ఈ భాగంలో మనము చూడగలుగుతున్నాం. పాత నిబంధనలో అనేక వచన భాగాలు దేవుడు స్థాపించబోయే రాజ్యాన్ని గురించిన సంగతులే మనకు కనబడతాయి. ఈ రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది. ఆ రాజ్యం యొక్క నిడివి ఏంటో లేఖనాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా దాని యొక్క నిడివి గురించి రాయబడిన వచనం ప్రకటన గ్రంథంలో మనము గమనించగలం. తెరవండి, ప్రకటన గ్రంథంలో ఆ మాట మన రీతిగా చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ రాజ్యం యొక్క నిడివి ఏంటో మనం చూడగలం. ఎంత కాలములో ఆ రాజ్యం ఉంటుంది. ఇతరులు నిత్యము నిత్యం అనే మాట మనం చెప్పాం కదా, మనం లేఖనాల్లో చూసాం. మరలా ఇప్పుడు కాలాన్ని గురించిన సంగతి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భూమి మీద దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యానికి ఇంత కాలం అని ఉంది. ఆ తర్వాత ఆ రాజ్యమే నిత్యత్వములో కలిసిపోయేదిగా, నిత్యం ఉండే రాజ్యముగా అది మారిపోతుందనే సంగతి కూడా లేఖనాల్లో మన వాక్య ఆధారంతో చూడగలం. తెరవండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ రాజ్యం యొక్క నిడివి ఈ రీతిగా ఉన్నట్టుగా మనం చూడగలం. చూడండి, 6వ వచనాన్ని చదువుదాం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తులకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ 20వ అధ్యాయంలో 6 సందర్భాల్లో 1000 సంవత్సరములు అనే మాట మనం చూడగలం. 2వ వచనంలో అతడు ఆది సర్పమునగా అపవాదియు సాతానునను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడివేసి. 3వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఆ తర్వాత 4వ వచనం చివరి భాగంలో కూడా మనం గమనిస్తే, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. 5వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇందులో మనం చదువుకున్న 6వ వచనంలో కూడా క్రీస్తునకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 7వ వచనంలో 1000 సంవత్సరములు గడిచిన తర్వాత ఈ భాగంలో 6 సందర్భాల్లో 1000 సంవత్సరముల మాట మనం గమనిస్తున్నాం. దేవుడు స్థాపించబోయే రాజ్యం అది నిత్య రాజ్యం. అయితే భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది 1000 సంవత్సరాల నిడివి గలది అనే మాట మనం గమనిస్తున్నాం. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత మహా అంత్య తీర్పు జరగబోతుంది. ధవల సింహాసన తీర్పు జరగబోతుంది. ఆ తర్వాత నూతన ఆకాశం, నూతన భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. ఈ 1000 రాజ్యంలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి ఆయన్ను అంటి పెట్టుకొని ఆయన వెంబడించే వారుగా ఉంటారో వారందరూ ఆ నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి క్రింద ఉండబోతున్న దేవుని రాజ్యం అనగా నిత్యత్వములో వారు ప్రవేశించబోతున్నారు. కాబట్టి దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యం నిత్యమైన రాజ్యముగా ఉండబోతుంది అనే సంగతిని మనము గ్రహించిన వారంగా ఉండాలి. దేవుడు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించక ముందు కొన్ని సంఘటనలు తప్పకుండా జరగాలి. ఆ సంఘటనలు నేను వరుస క్రమములో తెలియజేస్తుంటుండగా వివరించడానికి సమయం లేదు కనుక నేను త్వరగా ఆ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. గతంలో మన ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న ఆ సమయంలో ఆ సంగతులను మనం క్షుణ్ణంగా విన్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను వరుసగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి తన కుమారుడు యేసు ప్రభు వారికి రాజ్యాధికారాన్ని అప్పగించబోతున్నాడు. అందుకంటే ముందుగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. ఆ సంఘటనలో మొట్టమొదటి సంఘటన ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం ఎత్తబడటం, అది ఆరోహణం కావటం. దాని గురించిన సంగతులు దశలోక పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలం. దశలోక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు దేవుడు ఏ సంఘాన్ని అయితే తాను ఏర్పాటు చేసుకున్నారో, ఏ సంఘం అయితే ఆయన ఏర్పాటు క్రింద ఉందో ఆ సంఘాన్ని, ఆ సార్వత్రిక సంఘాన్ని
యేసు ప్రభు వారు తన దగ్గరికి తాను పిలుచుకునే వారుగా ఉంటాడని ఆ వచన భాగంలో మనం గమనిస్తున్నాం. దేవుని నమ్ముకున్న పిల్లలుగా ఒకానొక దినాన ప్రభు సన్నిధికి మనం ఎత్తబడే వారుగా ఉన్నామండి. మేఘాల మీద మనం కొనుక్కోబడతాం. మన వాహనాలు మేఘాలు. ప్రభుతో సదాకాలం ఉండడానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు ఆకాశ మండలానికి దిగి వస్తాడు. మధ్యాకాశం కాదండి, ఆకాశ మండలానికి దిగి వస్తాడు. అప్పుడు సజీవులుగా నిలుచుండు మనం ఆయన ఎదుర్కోవడానికి మహిమా దేహాలతో రెప్పబాటున మార్చబడి మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించి, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించి ప్రభువును మనము ఎదుర్కొంటాం. మనతో పాటు అప్పటికే క్రీస్తునందు మృతులు వారు కూడా ఆత్మరూపులుగా మహిమా దేహాన్ని ధరించిన వారుగా మనందరం కలిసి వారితో కూడా ఏకముగా ప్రభుతో సదాకాలం ఉండడానికి మనం ఎత్తబడే వారుగా ఉంటాం. ఇది ప్రపంచ చరిత్రలో జరిగే మొదటి సంభవం. ఆ తర్వాతనే దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించే వాడుగా ఉంటాడు. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు భూమి మీద మహాశ్రమలు జరగబోతున్నాయి. ఆ మధ్య కాలంలో క్రీస్తు విరోధి తాను బయలుపరచబడతాడు. ప్రపంచాన్ని ఏలడానికి క్రీస్తు విరోధి తాను బయలుదేరి ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకొని ప్రాముఖ్యంగా ఇశ్రాయేలులకు చాలా అనుకూలమైన వ్యక్తిగా తాను రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ఇతడే మెస్సియా అనుకొని అతను వెంబడించి అతని ఆజ్ఞను వారు పాటిస్తూ ఆ రీతిగా అతను వెంబడించే వారుగా ఉంటారు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ క్రీస్తు విరోధి తన భయంకరమైన రూపాన్ని తాను బయటపడతాడు. వాని బుద్ధిని బయటపడతాడు. ఆ తర్వాత ఇశ్రాయేలందరూ వాడిని ఎదిరించి వారికి వ్యతిరేకముగా వారు తయారైనప్పుడు ఆ అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి వారిని ఎంతగానో శ్రమ పెట్టేవాడుగా ఉంటాడు. వారిని ఎంతగానో బాధించేవారుగా ఉంటాడు. అవి మహాశ్రమలని దేవునిలో చెప్పబడుతున్నాయి. ఆ దినాల్లో అనేక మంది ప్రజలు ఇశ్రాయేలు కాకుండా మిగతా వారు కూడా సత్య దేవుణ్ణి ఎరగడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. రాజ్య సువార్త కూడా ప్రకటించబడుతుంది. 2 సాక్షులు దేవుని సువార్తను ప్రకటిస్తారు. అంత మాత్రమే కాకుండా 144,000 మంది యూదులు కూడా దేవుని సువార్తను ప్రకటించే వారుగా ఉంటారు. ఆ తర్వాత దేవుడు కూడా తన దూతలను పంపించి భూలోకమంతటా రాజ్య సువార్తను ప్రకటించడానికి తాను ఇష్టపడేవాడుగా ఉంటాడు. ఆ కాలంలో అనేక మంది అన్యజనులు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. వారు కూడా రక్షించబడతారు. వారు మహాశ్రమంలో ప్రభు కొరకే వారు నమ్మకంగా జీవించగలుగుతారు. ఈ రీతిగా రక్షణ కార్యము ఆ 7 ఏళ్ల కాలంలో కూడా జరగబోతుంది. ఆ 7 ఏళ్ల కాలంలో సంఘము ప్రభు దగ్గర ఉంటుంది. అక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం, ద బీమా ఆఫ్ క్రైస్ట్ అనేది ఉండబోతుంది. ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం ఏ రీతిగా దేవుని కొరకు జీవించామో, ఏ రీతిగా దేవుని కొరకు బ్రతికామో మన లెక్క అప్పచెప్పారు. ఆ స్థలం మన లెక్కకు లేకపోతే మన జీవితానికి మన క్రియలకు తగిన ఫలితాన్ని దేవుడు ఇవ్వబోయే ఆ స్థలములో మనం ఉండబోతున్నాం. భూమి మీద మాత్రం 7 ఏళ్ల పాటు మహాశ్రమలు జరగబోతున్నాయి. ఈ 7 ఏళ్ల పాటు మనం ప్రభుతో ఉంటాం. ఆ తర్వాత ప్రభు మనల్ని కూడా వెంట పెట్టుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చేవాడుగా ఉంటాడు. ఆయన మనల్ని కూడా వెంట పెట్టుకొని 1000 పరిశుద్ధులతో ఆయన లోకాన్ని దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన భూమి మీద తన ప్రజలకు ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలందరూ సమకూర్చబడతారు. దేశ జనాంగముల తీర్పు అనేది జరుగుతుంది. దాని విషయం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం వివరంగా చూడగలం. అది దేశ జనాంగముల తీర్పు. ఆ తర్వాత తిరుగుబాటు చేసిన దేవదూతలకు కూడా తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత పునరుత్థానము అనేది అనగా పాత నిబంధన కాలంలోను మహాశ్రమల కాలంలోను మరణించిన పరిశుద్ధుల పునరుత్థానం అనేది జరుగుతుందని లేఖనాలు మనకు ఆధారంగా కనబడుతున్నాయి. 2వ అధ్యాయం మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఆ సంగతులు ఇంతవరకు మనం చూసాం. ఆ తర్వాత దేవుడు అపవాదిని, ఏ అపవాది అయితే ఆది నుండి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడు, ఏ అపవాది ఆ మానవులను మోసంలో పడగొట్టి దేవునికి విరోధంగా జీవించడానికి పురికొల్పాడో అపవాది శోధకుడు వాడు 1000 ఏళ్ల పాటు వాడు అగాధములో పడవేయబడతాడు, బంధించబడతాడు అనే సంగతిని మనం చూస్తాం. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడే భూమి మీద దేవుడు తన 1000 ఏళ్ల పాలనను తాను ప్రారంభించబోతాడు. కాబట్టి 1000 ఏళ్ల పాలనలో ఇశ్రాయేలు ఉంటారు. ఆ శ్రమ దినాల్లో ప్రభువును అంగీకరించిన పరిశుద్ధులు కూడా అందులో ప్రవేశం పొందుతారు. అంత మాత్రమే కాకుండా పునరుత్థానంలో తిరిగి లేచిన వారు కూడా పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధనలో శ్రమ కాలంలో ప్రభువును అంగీకరించిన వారు, వారితో పాటు మనము కూడా ఆయన సంఘముగా పరిశుద్ధమైన కన్యకగా మనము 1000 ఏళ్ల రాజ్యములో ఆయనతో పాటు వెళ్ళడానికి ప్రభు చూపుతారు. కాబట్టి ఈ రీతిగా
భవిష్యత్తులో జరిగే సంఘటనలన్నీ ఉన్నాయి. కాబట్టి మనము ఆ నిరీక్షణ కలిగి లోకయాత్రలో మనం కొనసాగే వారుగా ఉండాలి. దేవుడు స్థాపించబోయే రాజ్యం గురించిన సంగతులు ఆది కాండంలో మనం ఇంతవరకు చదువుకున్నాం. ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది. ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. 11, 12 వచనాలు మనకు తెలియజేసే సంగతి ఏంటంటే, ఆ రాజ్యము ఏ రీతిగా ఉండబోతుందో, ఆ రాజ్యం యొక్క స్థితిగతులు ఏ రీతిగా ఉండబోతున్నాయో అనే సంగతులు అక్కడ మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షల రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఈ 2 వచనాల్లో మాటి మాటి కనబడుతున్న ఒక మాట ఏంటంటే ద్రాక్షావల్లి. ద్రాక్షను గురించిన సంగతి వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ద్రాక్ష అనే ఆ మాట, లేకపోతే ద్రాక్ష రసం, ద్రాక్షావల్లి, ద్రాక్ష అనేది దాన్ని సూచిస్తుందో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, అనగా దేవుడు స్థాపించబోయే ఆ నిత్య రాజ్యం ఏ రీతిగా ఉంటుందో, దాని స్థితి ఏ రీతిగా ఉంటుందో ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ ద్రాక్షవల్లి యొక్క అర్థం ఏంటో మనం చూడగలం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో చెట్లన్నీ తమ మీద రాజుగా ఉండడానికి, వారు రాజును ఎన్నుకోవడానికి వారు ఆ టూర్ చేస్తా ఉన్నారు. చెట్ల దగ్గరికి వెళ్ళి వారిని అడుగుతా ఉన్నారు. ఆ సందర్భంలో ద్రాక్ష చెట్టు దగ్గరికి కూడా ఈ మిగతా చెట్లన్నీ వచ్చాయి తమకు రాజుగా ఉండమని. అప్పుడు ద్రాక్ష చెట్టు చెప్పిన జవాబు మనము ఈ సందర్భంలో గమనించవలసిన వారుగా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి చెప్తున్న జవాబు గమనించాలి. దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అనేను. ఈ భాగంలో ద్రాక్షవల్లి ఇస్తున్న జవాబు చూడండి. ద్రాక్షవల్లి మిగతా చెట్లతో ఇస్తున్న జవాబు ఏంటంటే, నేను దేవుని మానవులను సంతోష పెట్టే ఆ స్థితిని నేను కలిగి ఉన్నాను, అది నా డ్యూటీ అన్నట్టుగా ద్రాక్ష చెట్టు తాను తెలియజేస్తున్నట్లుగా ఉంది. దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నీయక. కాబట్టి ద్రాక్షవల్లి అనేది సంతోషాన్ని సూచించేదిగా ఉంది. కాబట్టి దేవుడు స్థాపించబోయే నిత్య రాజ్యంలో సంపూర్ణమైన సంతోషాన్ని మనం గమనించవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ జంతువైన గాడిద ఎందుకు చెప్పబడుతుందంటే, ఇక ఏమాత్రం భారం ఉండదు. గాడిద భారానికి లేదు, భారం మోసేదానికి గుర్తుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వారు కూడా సిలువను తాను మోయక ముందు తాను యెరూషలేముకు వెళుతున్నప్పుడు గాడిద పిల్ల మీద తాను వెళ్ళినట్లుగా, వాహక గాడిద పిల్ల మీద తాను వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే లోక భారాన్ని తాను మోయడానికి ఆ గుర్తులో తాను ఎన్నుకున్న వారుగా మనం ఆ సందర్భంగా గతంలో కూడా ధ్యానం చేశాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఏర్పాటు చేయబోయే ఆ నిత్య రాజ్యంలో ఇక ఏ మాత్రం దుఃఖం ఉండదు, ఏ మాత్రం చింత ఉండదు, ఏ మాత్రం కన్నీరు ఉండదు. అది సంతోషకరమైన రాజ్యం, అది మహిమగల రాజ్యం, అది ఆనందం విరజిల్లే రాజ్యం. అందులో ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఇరుకు, ఎలాంటి రోగం, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవని చెప్పడానికి ఈ 2 వచనాలు ద్రాక్షవల్లి గురించిన సంగతులు తెలియజేసినట్లుగా మనం చూడగలం. పాలు అనే మాట కూడా ఈ 12వ వచనం మనం చూస్తున్నాం. పాలు బలానికి సూచనగా ఉన్నాయి. కాబట్టి దేవుని నిత్య రాజ్యంలో చేరిన పరిశుద్ధులందరూ నిత్యము సంతోషంతో ఉంటారు, నిత్యము ఆత్మ సంబంధమైన బలం కలిగిన వారుగా ఉంటారు అనే సంగతిని అక్కడ మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేయబోయే రాజ్యం అది నిత్య రాజ్యం. అది వేళ్ల రాజ్యంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ వేళ్ల రాజ్యమే ఆ తర్వాత నిత్యత్వములో అది కలిసిపోతున్న రాజ్యముగా మనము లేఖనాలు బట్టి ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. ఆ విషయమైన అవగాహన కలిగిన వారంగా ఉండాలి. ఈ వేళ్ల కాలంలో ఏ రీతిగా దేవుని రాజ్యం ఉండబోతుందో, నిత్యత్వం ఏ రీతిగా ఉండబోతుందో లేఖనాలు చాలా వివరంగా మనకు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం దేవుని రాజ్యము భవిష్యత్తులో ఏ రీతిగా ఉండబోతుందో అన్న సంగతి చాలా వివరంగా మనకు తెలియజేసింది. అందులో కొన్ని వచనాలు మనము చూచి మనము దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని
మొట్టమొదటిగా మనం చూద్దాం. అనగా ఈ లోకములో మనం ఉండేది కొంతకాలమే. ఈ లోకంలో మనం యాత్రికులం, ఈ లోకంలో పరదేశంలో మనం నిత్యం ఉండేది దేవుడు స్థాపించబోయే ఆ నిత్య రాజ్యంలో దేవుని సంఘముగా ఆయనతో సదాకాలం ఉంటాం, మహిమా దేహాలు కలిగిన వారంగా. ఆ తర్వాత ఇదే భూమికి ప్రభుతో పాటు మరలాదికి వస్తాం. ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన రాజ్యములో మనకు కూడా అధికారం చలాయించే వారుగా ఉంటాం. దేవుడు మనకు కూడా ఒక గొప్ప బాధ్యతను, భాగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. జయించేవాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెడతానని ప్రకటన గ్రంథంలో మనం గమనించగలం. ఆ వచనాన్ని బట్టి మనం క్రీస్తుతో పాటు కూడా సింహాసనం మీద కూర్చొని భూలోకాన్ని ఏలబోతున్నామండి. ఇప్పుడు మనలో అనేక మంది ఏలుతున్నారు. ఇది మానవ రాజ్యం, కానీ దేవుని రాజ్యంలో మనమే భూలోకాన్ని ఏలబోతున్న వారుగా ఉన్నాం అనే గొప్ప నిరీక్షణతో కూడా మాట చేత మనం ఉద్యమపడే వారుగా ఉండాలి. ఆ రాజ్యం ఏ రీతిగా ఉండబోతుందో మనం గమనించబోతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని ప్రారంభంలో మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గం ఎత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. ఈ భాగంలో దేవుని రాజ్యములో ఉండబోతున్న స్థితిగతులు కనబడుతా ఉన్నాయి. దేవుని రాజ్యములో ఇక యుద్ధం ఉండనే ఉండదు, ఖడ్గములతో అవసరం ఉండదు, ఈటెలతో అవసరం ఉండదు. ప్రజలు ఏం చేస్తారంటే చూడండి, తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, అనగా పొలాలు దున్నే సాధనాలుగా, వస్తువులుగా మలుస్తారట. తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. కదండి, వంట చెరుగు నరుక్కోవడానికి మచ్చు కత్తి అనమాట. ఈ రీతిగా ఏవైతే శత్రువును జయించడానికి, యుద్ధంలో వాడడానికి వస్తువులుగా ఉన్నాయో వాటిని వారు పనిముట్లుగా మలచడానికి ఇష్టపడే వారుగా ఉంటారు. వేళ్ల కాలంలో దేవుని రాజ్యంలో, అంటే దేవుని రాజ్యంలో ఇక కలహాలు ఉండవు, దేవుని రాజ్యంలో యుద్ధాలు ఉండవు, దేవుని రాజ్యం నెమ్మదిగా ఉంటుంది అని చెప్పడానికి ఈ వచనం మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా అదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం తెరవండి. 11వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆ వచనాలు మీరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంటే మన భవిష్యత్తులో దేవుడు స్థాపించబోయే రాజ్యంలో, అంటే మన రాజ్యం ఏ రీతిగా ఉండబోతుందో ఈ భాగంలో మనం చూడగలమండి. ఈ లోక రాజ్యాలు అనేక మనం చూసాం. మన పుట్టిన మొదలుకొని నేటి దిన వరకు అనేక ప్రభుత్వాలు మన కళ్ళుట మారిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం చేయడానికి వారు ప్రారంభిస్తున్నప్పుడు సమాజ స్థాపన అంటారు, అందరికీ సమాన న్యాయం అంటారు, ఏదేదో వారు మేనిఫెస్టోలో పెడతారు. కానీ వారందరూ ఈ శాంతియుతమైన రాజ్యం వారు స్థాపించలేరు, దాన్ని వారు ఏమాత్రం నెరవేర్చలేరు. కానీ భూమి మీద దేవదేవుడు మాత్రమే, యేసుక్రీస్తు వారి రాజ్యం మాత్రమే, ఆ మాటకు వస్తే మన రాజ్యం మాత్రమే సమాజాన్ని లేకపోతే సామాజిక న్యాయాన్ని చూపించే రాజ్యముగా, అందరూ సమాన న్యాయాన్ని పొందే రాజ్యముగా, అది పరిశుద్ధమైన రాజ్యముగా, సంతోషకరమైన రాజ్యముగా ఆ రాజ్యాన్ని మనం చూడగలం. నేడు ప్రభుత్వం కూడా అంటుంది అందరి మొక్కల్లో చిరునవ్వు చూడాలని. అది సాధ్యం అయ్యే పని కాదండి. అందరికీ న్యాయం జరగాలి, అది సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడ అవినీతి ఉండకూడదు ప్రభుత్వాధికారులు కోరుతున్నారు, ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాడు, కానీ అది సాధ్యమయ్యే పనే కాదు. ఈ భూలోక రాజ్యాలు, మానవ రాజ్యాలు ఎన్నటూ కూడా అలాంటి స్థితిని కల్పించలేవు. కేవలం 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 మన రాజ్యం మాత్రమే, మన ప్రభు స్థాపించబోయే రాజ్యం మాత్రమే అలాంటి కార్యాలు చేయగలదు. అందుకు దేవుని వాక్యం ఎంతగానో ఆధారంగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అతని నడుములకు నీతియు, అతని తుంటకు సత్యమును నడికట్టుగా ఉండును. కోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయి, చిరత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాకులాడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడిలాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వత మందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్ను. ఆ దినమున
ప్రజలకు ధ్వజముగా నిలుచుండు. యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. దేవుని రాజ్యం ఎంత నీతివంతంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత సౌభాగ్యంగా ఉండబోతుందో ఈ వచనాలు మనకు తేటగా తెలియజేస్తున్నాయి కదండి. ఎంత విచిత్రమైన సంగతులు కనబడబోతున్నాయో. ఏదేను తోటలో మొదటగా ఏ స్థితి ఉండబోతుందో, 1000 ఏళ్ల కాలంలో కూడా దేవుని నిత్య రాజ్యములో కూడా అదే స్థితి ఉండబోతుంది. చూడండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయనట. గొర్రె పిల్లను చూస్తే నేటి దినాల్లో తోడేలు ఏం చేస్తుందండి? వేటాడి చంపి ఆహారంగా భుజిస్తుంది. కానీ 1000 ఏళ్ల కాలంలో గొర్రె పిల్ల తోడేలు రెండు కలిసి నివాసం చేస్తాయంట. ఎంత ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన స్థితి అండి. దేవుని వాక్యం ఇది వాగ్దానంతో కూడుకున్న వాక్యం, ఇది ప్రవచన వాక్యం. భవిష్యత్తులో ఈ స్థితి మనం కళ్ళారా చూడబోతున్నాం. మహిమాదేహాలు కలిగిన వారముగా, ప్రభు పాద సన్నిధిలో మనము ఆయన రాజ్యములో చేర్చబడిన వారముగా ఈ ఆనందమైన క్షణాలు మనం చూడబోతున్నాం. ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మన హృదయాల్లో ఉంచాడు చూడండి. ఎంత గొప్ప నీతిమైన రాజ్యంలో, నీతివంతమైన రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నామో ఈ మాటను బట్టి మనం ఉజ్జీంపడాలి, ఆనందించాలి, ఆ రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకున్నట్ట. అదండి ఎంత విచిత్రం అండి. అంత ఆపోజిట్ గా ఈ లోకంలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చిరుతపులు కనబడుతుందంటే గ్రామాలు సైతం వణికిపోతున్న సందర్భాలు, అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ పరలోక రాజ్యం అనగా దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యంలో, తన నిత్య రాజ్యంలో, 1000 ఏళ్ల రాజ్యంలో, ఆయన రాజ్యంలో స్థితి ఏ రీతిగా ఉండబోతుందంటే, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకున్నట. ఆ తర్వాత కింది వచ్చిన మనం గమనిస్తే ఆవులు ఎలుగుబంట్లు కూడి మేయునట. రెండు కలిసి మేస్తాయట. ఆ తర్వాత సింహము కూడా ఎద్దుమైనట్లు గడ్డి మేస్తుందట. సింహము అది మాంసాహార జంతువు కదండి. సింహము అది అడవి జంతువులు వేటాడి తింటుంది. కానీ 1000 ఏళ్ల కాలంలో అనగా దేవుడు స్థాపించబోయే ఆ నిత్య రాజ్యంలో సింహము సహితం ఎద్దులాగా గడ్డి తింటుందట. శాకాహారిగా మారిపోతుంది. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి. దేవుడు తన రాజ్యంలో అంత ప్రశాంతమైన స్థితిని తాను కల్పించబోతున్నాడు. చూడండి, 8వ వచనం మనం గమనిస్తే, పాకురాడుచు పసిపిల్ల అనగా ఆ చిన్న బాలుడు గాని బాలిక గాని వారు పాకురాడుచు వెళ్ళి, దోగాడుచు వెళ్ళి నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుకుంటారట. నాగుపాము పుట్ట ఒకటని సంఖ్య వేసి కింద రాయబడి చూడండి. పాము కంటి పాపను తన వ్రేలితో ముట్టుకొనుడు కదండి. ఇప్పుడు పాము అంటే అంత దూరం పరిగెత్తాం కదండి. కానీ ఆ దినాన దోగాడుతూ పాకురాడుచు చిన్న శిశువు నాగుపాము పుట్ట దగ్గరికి పోయి పాము కంటి పాపను వ్రేలితో ముట్టుకుంటాడట. అబ్బా, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి అండి. అంటే పాము ఏ మాత్రం కీడు చేయదు. పాము విష సర్పమైన దాని విషయం ద్వారా మానవ నేడిగిరాల్లో చనిపోతున్న వారిని అనేక మంది చూస్తున్నాం. కానీ దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యంలో పాము ద్వారా ఎలాంటి కీడు జరగదు. చిన్న పిల్లవాడు పసిపిల్ల పాము యొక్క కనుగుడ్డు ముట్టుకుంటాడట. ఇది నాగుగాను మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. దేవుడి పర్వతం మీద అనగా దేవుడి రాజ్యములో ఏ మృగమును హాని చేయదు, నాశనము జరగదు కదండి. దేవుని యొక్క ప్రజలందరూ 1000 ఏళ్ల కాలంలో దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో అనుగ్రహించబోతున్నాడు. నిజంగా ఆయన రాజ్యము, ఆయన రాజదండం నిరంతరం నిలిచేది. ఆ రాజ్యంలో మనం కూడా ప్రవేశాన్ని పొందబోతున్నాం. కాబట్టి అలా నిరీక్షణతో ఈ లోకయాత్రలో మనం కొనసాగే వారుగా ఉండాలి. మరికొన్ని వచ్చిన భాగంలో మనం చదువుదాం. చూడండి, 60వ అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో కొన్ని వచ్చిన భాగాలు 17వ వచనం నుండి 22 వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్త గమనించండి. 17వ వచనం నుండి 60వ అధ్యాయం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం నుండి. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును ఇచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగా నియమించున్నాను. ఇకను నీ దేశమున బలత్కారము అను మాట వినపడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఈ వచనాలు కూడా నిత్య రాజ్యములో దేవుడు స్థాపించబోయే తన రాజ్యంలో ఉన్న స్థితిగతులను తెలిపే వచన భాగాలుగా మనం చూస్తాం. వీళ్ళ రాజ్యాన్ని గురించిన సంగతులు ఉన్నాయి. అదే సమయంలో నిత్యత్వాన్ని గురించిన సంగతులు కూడా ఈ వచనాల్లో మనం చూడగలం. ఆ తర్వాత 65వ అధ్యాయం తెరవండి. 65వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనం నుండి 25 వరకు మనం చదువుకుందాం. 17వ వచనం నుండి 25 వరకు ఈ వచనాల్లో కూడా వీళ్ళ రాజ్యము గురించిన సంగతులు, నిత్యత్వాన్ని గురించిన సంగతులు మనం చూడగలం. 17వ వచనం నుండి, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని స్థాపించబోచున్నాను. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని స్థాపించబోచున్నాను. వీడియో వస్తుందా? నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరోబడును, జ్ఞాపనముకు రావు. నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడు. ఒక నిమిషం. ఓకే, మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 60వ అధ్యాయంలో గమనించండి. 17 వచ్చి నుండి 65వ అధ్యాయం 17 వచ్చి నుండి 25 వరకు నేను చదువుతున్నాను. 65:17 నుండి, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను. మునుపటివి మరోబడును, జ్ఞాపనముకు రావు. నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారుగాను సృజించున్నాను. నేను యెరూషలేము గురించి ఆనందించేదను, నా జనుల గురించి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలి వారు ఉండరు. బాలురు 100 సంవత్సరాల వయసు గల వారే చనిపోదురు. పాపాత్ముడు శాపగ్రస్తులకు వాడు సహితము 100 సంవత్సరం బ్రతుకును. జనులు ఇళ్ళు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్షావతులను నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాశ్యమంతా ఎగును. నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. 25వ వచనం, తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసిమైను, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పముకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హానియనును నాశనమైను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం ఏ రీతిగా ఉండబోతుందో ఒకసారి మనం గమనించాలి. ఎవరు కూడా బలత్కారముగా ఆక్రమించడానికి మనస్సు ఉండనే ఉండదు. ఎవరు కూడా శోధించబడ్డానికి మనస్సు ఉండదు. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురం ఉంటారట, ద్రాక్ష తోటలు నాటుకొని వాటి ఫలం అనుభవిస్తారట. అనుభవించడం కూడా పూర్తిగా అనుభవిస్తారట, కొద్ది కొద్దిగా కాదు. ఈ దినాల్లో పంటలు వేస్తే కదా మందులకు కొంచెం డబ్బు, తర్వాత అప్పు తెచ్చుకున్న దగ్గర డబ్బు, తర్వాత రకరకాల కూలి వాళ్ళకు డబ్బు, ఈ రీతిగా డబ్బంతా పంచి చివరి కొంత మిగులుతుంది రైతులకు. కానీ వేళ్ల కాలంలో పంటలు వేసిన తర్వాత
పూర్తిగా ఫలాన్ని అనుభవించే స్థితిని దేవుడు పోతున్నాడండి. అంత మాత్రమే కాదు, మన కట్టుకున్న ఇళ్లలో ఎవరు కూడా వేరొకరు కాపం ఉండడానికి వీలుండదు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. వారు వృధాగా ప్రయాసపడరట. ఆకస్మిక కలుగు అపానుదుడికై పిల్లలు కనరు. అంటే పిల్లలకు ఎలాంటి ఆకస్మికమైన అపాయాలు జరగవు, ప్రమాదాలు జరగవు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అవుతారు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉంటారు. అంటే తల్లిదండ్రులు పిల్లలు కలిసిమెలిసి ఉంటారండి. కుటుంబాలు ఐక్యంగా ఉంటాయి. కుటుంబాలు సమాధానంతో ఉంటాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులు దూరం పెడుతున్నారు కదా, తల్లిదండ్రులు ప్రేమించడం లేదు కదండి, తల్లిదండ్రులు పిల్లలు వేరైపోతున్నారు కదా. కాబట్టి ఈ దినాల్లో ఈ రీతిగా ఉండగా దేవుడు స్థాపించబోయే రాజ్యంలో అందరూ కలిసిమెలిసి ఉంటారండి. అన్యోన్యమైన కుటుంబ సంబంధాన్ని కలిగిన వారుగా ఉంటారు. పిల్లలు సైతం 100 ఏళ్ళు బతుకుతారట. ఈ దినాల్లో ఎవరి గురించి మనం అనుకుంటున్నప్పుడు వారు మనకు కనబడ్డారండి. సడన్ గా మనం అనుకున్న రీతిగా వారు కనబడితే వెంటనే మనుషుల నోటి నుండి వచ్చే మాట ఏంటంటే, నీకు 100 ఏళ్ళు ఉన్నాయి అంటారు కదండి. నిజంగా 100 ఏళ్ళు బతుకుతారా? బతకరు. ఊరికే మన మాట అది, ఆశ లాంటిది. కానీ 100 ఏళ్ళు బతకగలే స్థితి దేవుడు తన రాజ్యంలో ఇస్తారండి. 100 ఏళ్ళు బ్రతకగలే స్థితిని దేవుడు తన రాజ్యంలో ఇవ్వబోతున్నాడు. బాలురు సైతం 100 ఏళ్ళు బ్రతికి మరణిస్తారట. గ్యారెంటీ అండి. దేవుని రాజ్యంలో జీవితానికి, జీవనానికి గ్యారెంటీ. సంతోషకరమైన జీవనానికి దేవుడు ఆ దినాల్లో గ్యారెంటీ ఇవ్వబోతున్నాడు. అది నిత్య రాజ్యం, దేవుడు స్థాపించబోయే రాజ్యం. మరొకసారి 65వ అధ్యాయంలో కూడా ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. తోడేళ్లను 25 వచ్చిన తోడేళ్లను గొర్రెపిల్లను కలిసి మేయును, సింహం ఎద్దు వలె గడ్డి తినను, సర్పములకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హానియను నాశనమైన చేయకుండాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యూదా విషయంలో యాకోబు పలికిన ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేర్చబడే ఆ సందర్భాన్ని గురించిన సంగతులు, లేఖనాలు ఇప్పటికే మనం చాలా చూసాం. దేవుడు తన నిత్య రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించబోతున్నాడు. అది వేళ్లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ భూమి, ఈ ఆకాశం నాశనం చేయబడుతుంది. దేవుడు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని తను సృజించేవాడుగా ఉంటాడు. ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం సృజించడానికంటే ముందుగా ఈ వేళ్ల పాలన అయిపోయిన తర్వాత మరలా అపవాది వదిలిపెట్టబడతాడు. వేళ్లు బంధించబడతాడు కదండి. పాతాళములో, అగాధ కూపములో, ఆ అగాధ కూపములో బంధించబడిన అపవాది విడిచిపెట్టబడిన తర్వాత వాడు లోకములో ప్రవేశించి, అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించి వాడు ప్రజలందరినీ తన కొరకు పోగు చేసుకుంటాడండి. ప్రజలందరినీ తన కొరకు పోగు చేసుకొని దేవునితో యుద్ధం చేయడానికి వాడు పురుకొల్పబడి, ఆ రీతిగా దేవునితో, ప్రభుత్వం యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు తన నోటి ఊపిరి చేత వాడిని సర్వనాశనం చేస్తాడండి. ఇక వాడు లేకుండా చేస్తాడు. ఎప్పుడైతే అపవాది కనుమరుగైపోతాడో, వాడు నాశనం అవుతాడో, అప్పుడు శాపగ్రస్తమైన ఈ భూమి, శాపగ్రస్తమైన ఆకాశం, అందులో అపవాది దూతలు సంచరిస్తున్నారు. ఆకాశ మండలాన్ని కూడా, ఈ భూమి శాపానికి గురైంది కనుక ఈ శాపగ్రస్తమైన భూమిని కూడా దేవుడు తుడిచివేసి దాన్ని తాను చుట్టివేసి నూతనమైన ఆకాశాన్ని, నూతనమైన భూమిని తాను సృజించబోతున్నాడు. ఆ నూతనమైన ఆకాశములో, నూతనమైన భూమిలో నిత్యము సదాకాలము పరిశుద్ధులందరూ ఆయన సన్నిధిలో వశించబోతున్నారండి. అది దేవుడు కలిగి ఉండే నిత్య రాజ్యం. అది నిత్యత్వాన్ని గురించిన సంగతిగా మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. ఆ నిరీక్షణతో ఈ లోకయాత్రలో మనం జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలి. యూదా యుద్ధం నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అనగా అది మన ప్రభువు యేసుక్రీస్తు వారు స్థాపించబోయే రాజ్యాన్ని గురించి చెప్పబడుతున్న సంగతి. ఈ లోక రాజ్యాలన్నీ అవి కనుమరుగైపోతా ఉన్నాయండి. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించక ముందు ఈ లోక రాజ్యాలన్నీ తుడిచిపెట్టకబడిపోతాయి. అపవాది బంధించబడతాడు. నీతివంతమైన పరిపాలన ఆయన చేయబోతున్నాడు. ఆ పరిపాలన మనం కూడా ఉండబోతున్నాం. మనం కూడా పరిపాలకులుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇవ్వబోతుండగా నిరీక్షణ కలిగి ఉందా? అబ్రహాము పూర్వకాలములోనే ఆ నిరీక్షణ తాను కలిగి ఉన్నట్లుగా హెబ్రీ పత్రికలోకి వచ్చినాన్ని ఈ రీతిగా మనం చూడగలం. చూడండి, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ వచనాన్ని ఈ రీతిగా మనం చదువుకుందాం. 11వ అధ్యాయం మొదట 10వ వచనాన్ని చదువుతున్నారు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఎలైనగా దేవుడు దేవునికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడికి స్తోత్రం అండి. విశ్వాసులకు తండ్రి అయిన, ఆది పితరుడైన, విశ్వాసానికి ప్రారంభికుడైన అబ్రహాము ఆనాడే పునాదులు గల ఆ పట్టణము కొరకై తాను ఎదురు చూస్తున్న వాడుగా ఉన్న దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను.
దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు కనుకనే, పూర్వకాలంలో భక్తులు ఎదురు చూశారు కనుకనే 13వ వచనం మనం చదువుదాం చూడండి. ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. వీరందరూ ఆ వాగ్దానము ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద ప్రదేశమును యాత్రికులమై ఉన్నామని చెప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషయపడుచున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేలా మరలా వెళ్ళుటకు వారు వీలు కలిగి ఉన్నారు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడు. ఎలాగనగా ఆయన వారి కొరకు పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, పూర్వకాలంలో భక్తులు కూడా దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యము కొరకు, ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూస్తూ తమ జీవిత కాలాన్ని వారు ముగించిన వారుగా మనం చూస్తాం. వారు అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారంటే, ఏ దేశము కొరకు వారు నిరీక్షణ కలిగి ఉన్నారంటే తమ స్వదేశము కొరకే. వారికి భూమి మీద స్వదేశం ఉంది, కానీ దాన్ని మరిచిపోయారనమాట. దాని మీద వారికి దృష్టి లేదు. భూ సంబంధమైన మనసు లేని వారుగా ఉన్నారు. వారు కేవలం పైన వాటిని వెతుకుతూ నిత్య రాజ్యాల గురించి ఎదురు చూచేవారుగా ఉన్న కారణం చేత దేవుడు వారి దేవుడుగా పిలిపించుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడేవాడుగా ఉండడండి. ఎంత మంచి మాట ప్రియులారా. ప్రభునందు ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరులారా, మన నిరీక్షణ ఈ రీతిగా ఉంది. ఈ భూ సంబంధమైన రాజ్యం, ఈ భూ సంబంధమైన స్థితిగతులు, ఈ భూ సంబంధమైన ఆస్తి పాస్తుల మీద మనసు కలిగి ఉన్నామా? ఎప్పుడు చూసినా ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకున్నంత వరకు, ఈవెన్ కళల్లో కూడా మన కళలు అన్ని భూ సంబంధమే కదండి. అంత భూ సంబంధమైనవే, అంత భూ సంబంధమైన ఆలోచనలే. దీనితోనే కాలం గడుపుతున్నాం. కాదు, దేవుని పిల్లలుగా మన పరలోక సంబంధ నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో పాటు లేపు ఉన్నవారైతే మీరు పైన ఉన్న వాటినే వెతుకుడి అనే ఒక హెచ్చరికతో కూడుకున్న మాట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన నిరీక్షణ ఈ రీతిగా ఉంది. మన పరలోక సంబంధమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నామా? పరలోకం మీద దృష్టి పెట్టిన వాడు భూమి మీద ఏమాత్రం ఆలోచన చేసేవాడిగా ఉండడండి. భూ సంబంధమైన స్థితిగతులు పొందడానికి, భూ సంబంధమైన ఆధిక్యత పొందడానికి, భూ సంబంధమైన సుఖాన్ని పొందడానికి మానవుడు అనగా దేవుని నమ్ముకున్న బిడ్డ ఏమాత్రం ఆలోచన కలిగి ఉండడు. అంతా చూపంతా పరలోక సంబంధమైందే, చూపంతా దైవ సంబంధమైందే. ఆ పునాదులుగా ఆ పట్టణం కొరకే ఎదురు చూసే భక్తులు మాదిరికరంగా ఉండగా మనకు కూడా ఆ రీతిగా నిరీక్షణ గల వారంగా ఉండాలి. వారు గుడారంలో నివసించారండి. వారు స్థిరమైన నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు. మన జీవితాత్మలో కూడా ఈ లోకంలో మన పరదేశులుగా యాత్రికులుగా ఉన్నామని పేతురు పత్రికలో చాలా సందర్భాల్లో మనం చూడగలం. ఈ గుడారం అనగా ఈ లోక సంబంధమైన ఈ శరీరాన్ని మనం ఇక్కడ వదిలిపెట్టవలసిందే. ఈ మట్టి శరీరం మట్టితో కలవలసిందే, కానీ మహిమా దేహముతో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అది నిత్యమైన రాజ్యం, అది సదాకాలం ఉండే రాజ్యం. అక్కడ దుఃఖము లేదు, అక్కడ రోగము లేదు, అక్కడ వ్యాధులు లేవు, అక్కడ ఏమాత్రం అశాంతి లేదు, అక్కడ ఏమాత్రం అసమాధానం లేదు. శాంతియుతమైన సామాజిక న్యాయం కలిగిన ఆ అందరికీ సమాన న్యాయం కలిగించే రాజ్యముగా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యము నిత్యం ఉండే రాజ్యం అండి. అది సదాకాలం నిలిచే రాజ్యం. ఆ రాజ్యంలో ప్రవేశించే ఆశ కలిగిన వారముగా, నిరీక్షణ కలిగిన వారముగా మన ప్రభువైన యేసు త్వరగా రమ్మని మనం చెప్పేవారుగా ఉండాలి. గ్రంథంలో మన మాట చదివి సందేశాన్ని ముగించుకుందాం. చూడండి 22వ అధ్యాయంలో ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వారముగా ఈ మాట మన నోట తప్పకుండా ఉండాలి. ఆ రాజ్యం కొరకు నిరీక్షణ కలిగిన వారముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ మాట మన ప్రభుత్వం అనాలి. 22వ అధ్యాయంలో ఒక మాట మన కొరకు చదువుకుందాం. చూడండి 17వ వచనంలో, ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును ఏమని చెప్పాలి? రమ్ము అని చెప్పాలి. ఎవరు రమ్ము? యేసు ప్రభు రమ్మని పిలవాలి. నిజంగా ప్రభువారిని పిలిచే ధైర్యం మనకు ఉండాలి. అంటే ప్రభువారి కొరకు లోకం నమ్మకంగా జీవించే వారిగా ఉండాలి. మనము ఆ మాట ఎప్పుడు చెప్పగలమంటే పరలోక సంబంధమైన ఆ రాజ్యం మీద మన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, దాని మీద మనసు పెట్టినప్పుడు మనము రమ్ము అని చెప్పగలమండి. ఎవరైనా అతిథులను మనం ఇంటికి పిలిచినప్పుడు, భోజనాన్ని పిలుచుకున్నప్పుడు, వంటలన్నీ సిద్ధం చేసిన తర్వాత వారిని రమ్మని పిలుస్తాం, మరలా ఫోన్ చేస్తాం. ముందుగా చెప్పింటాం, మరలా ఫోన్ చేసి అంతా రెడీ, మీరు రండి అంటాం. ఆ రీతిగా దేవుని పిల్లలుగా ఆ రాజ్యం కొరకు నిరీక్షణ కలిగిన వారముగా, రాజ్యం కొరకు సిద్ధపడిన వారముగా, ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారముగా మనకు కూడా రమ్ము ప్రభువా అని చెప్పేవారంగా ఉండాలి. చూడండి 20వ వచనం కూడా చదువు. ఈ సంగతిలో సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చునా అని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ఉన్న పాడుతున్నారు ప్రభు పాద సన్నిధిలో
ప్రార్థన చేద్దాం. మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నిత్యులకు తండ్రి, సమాధానకర్తమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. యూదా యుద్ధం నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అతనికి ప్రజలందరూ లోబడి ఉంటారు. దేవా, ఈ సంగతులన్నీ మీరు మాకు బోధపరిచినందుకు మీకు స్తోత్రం. నిత్యము స్థాపించబడబోయే మీ రాజ్యాన్ని గురించిన సంగతులు ఉదయకాల సమయంలో వినడానికి మీరు సహాయం చేశారు. ఆ నిరీక్షణతో, ఆ ఎదురు చూపుతో ఈ లోక యాత్రలో మేము కొనసాగుతూ పరలోక సంబంధమైన మనస్సు కలిగి, పరలోక సంబంధమైన ఆలోచనతో మేమందరము జీవించడానికి మీరు సహాయం చేయండి. పూర్వకాలం భక్తులు ఏ రీతిగా నిరీక్షణ కలిగి ఆ దేశం కొరకు ఎదురు చూస్తూ ప్రాణాలు వదిలిలో, ఆ రీతిగా మేము కూడా అదే నిరీక్షణతో నాయన దేవా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆ రీతిగా ఆ మనసుతో మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. అన్నాడు యోహాను పలికినట్లుగా, దేవా, మీ గ్రంథంలో రాయబడినట్లుగా ప్రభువైన యేసు రమ్ము అని చెప్పే వారంగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. అన్ని విషయాలు సిద్ధపాటు మీరు మాకు అనుగ్రహించండి. ఏ సంగతులు విన్నా మేము ఈ సంగతుల ద్వారా ఉజ్జీవింపడి నిరీక్షణలో ఇంకా పెంపారుతూ మీ కృపలో వర్ధిల్లుతూ మీ రాజ్య వ్యాప్తిలో ఈ లోకంలో మేము పరిచయం చేస్తూ అనేక ఆత్మలు మీ కొరకు సంపాదిస్తూ నిత్య రాజ్యంలో బహుమానం పొందేవారంగా, మీతో కలిసి సదాకాలం రాజ్య పరిపాలన చేసేవారంగా, మీతో కలిసి సదాకాలం ఉండేవారంగా ఉండడానికి మీరే సహాయించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ దినాన ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి వారిలో ఆ నిరీక్షణ మీరు కలిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడు, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, అందరికి వందనాలు. సెలవు తీసుకున్నాం.